ఏపీ సీఎం చంద్రబాబు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. గతంలో జరిగిన పొరపాట్లను ఈసారి చేయకుండా పగడబందీ ప్లాన్తోనే సాగుతున్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఎలాంటి గ్యాప్ ఉండొద్దని పదే పదే నేతలకు సూచిస్తున్న చంద్రబాబు ప్రజలతో నేతలను భాగస్వామ్యం అయ్యేలా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ చేపడుతున్న ప్రజా దర్బారుకు అనూహ్య స్పందన వస్తుంది. నిత్యం వందలాది మంది సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకెళ్తున్నారు. సత్వరమే పరిష్కారమయ్యే వాటిని లోకేష్ అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇది చంద్రబాబు వరకు చేరిందో ఏమో. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో వంతుల వారీగా ప్రజా దర్బారు నిర్వహించాలని నేతలకు ఆదేశించారు. ఈ క్రమంలో కీలక నాయకులు సహా మంత్రులకు ప్రజా దర్బార్ డ్యూటీలు వేశారు. మొక్కుబడిగా కాకుండా మంత్రులు, కీలక నేతలు ఉదయం 7 గంటల కల్లా పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజల నుంచి వచ్చే వినతిపత్రాలను స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేలా చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ క్రమంలో తొలిసారి ఆగస్టు నెలకు సంబంధించి మంత్రులకు ప్రజా దర్బార్ డ్యూటీలు వేశారు. ప్రజల వద్దకు పాలన చేరువ చేసేలా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.